మనుషులను గురించి జాగ్రత్త పడండి అన్నాడు. కుక్కలున్నాయి జాగ్రత్త అని చెప్పలేదు ఆయన. ఎవరి గురించి జాగ్రత్తగా ఉండండి అంటే ఇప్పుడు మనకి బోర్డులు పెడతా ఉంటారు అక్కడక్కడ గేట్ల మీద, కుక్క ఉన్నది జాగ్రత్త అంటే ఏది ప్రమాదకరమని చెప్పాలి. ఏది ప్రమాదం అమ్మా? కుక్క ప్రమాదం అని, కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు పెట్టారు. కుక్క ఎక్కడ ఉంది ఇంతకీ? ఏ కుక్క అది ప్రమాదకరమైంది అంతేనా? మరి ఈ ప్రమాదకరమైన కుక్కని ఇంట్లో పెట్టుకున్నామంటే వాళ్ళెంత ప్రమాదకరమైన వాళ్ళు? ఈ పాయింట్ మిస్ అయ్యాం. మనం ఆలోచిస్తే ప్రమాదకరమైనటువంటి జంతువుని మన ఇంట్లో పెట్టుకుని ఆ జంతువుల జాగ్రత్త అంటాం తప్ప దాన్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు దానికన్నా ప్రమాదకరం అనే విషయాన్ని సైలెంట్ అయిపోయింది. అది ఇప్పుడు సింహం ప్రమాదకరమైనది అనుకుంటున్నాం కానీ సింహాన్ని కంట్రోల్ చేసినప్పుడు దానికన్నా ప్రమాదమైనడు కాడా? సింహాన్ని రింగులోంచి దూకిచ్చాడంటే వాడు దానికన్నా డేంజర్ కదా. సింహాన్ని స్టూల్ మీదకి ఎక్కి కూర్చోమంటే కూర్చుంటుంది. అంటే సింహాన్నే కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ ఇప్పుడు ఎవరికుంది? ఇది ఎంత ప్రమాదం మీరు ఆలోచించాలి.